సుమారు ఇంకా తేలాల్సి ఉంది. సుమారు ఒక 20 లక్షల పైన డ్రా చేసినట్టు కనిపిస్తుంది. ఇంకా రికార్డ్స్ని వెరిఫై చేస్తున్నాను. నేను కూడా ఎంక్వైరీ రిపోర్ట్ పంపించాలి. ఒక 2-3 రోజుల్లో ఎంక్వైరీ రిపోర్ట్ పంపిస్తాను. సార్, ఒక ఎఫ్ఆర్ఓగా ఆయన పరిధిలో ఎంతవరకు డ్రా చేసుకోవచ్చు సార్? ఒక టర్మ్, ఒక చెక్ అంటే ఒక 50,000 వరకు చెక్ ఇవ్వచ్చు ఎఫ్ఆర్ఓకి. అంతకన్నా ఎక్కువ లేదు. 9 లక్షలు డ్రా చేశాడు ఆయన ఒకేసారి సెల్ఫ్ డ్రా అని సార్. అదే చూస్తున్నాం, బయటపడాల్సి ఉన్నది. అది చూస్తున్నాం, ఎంక్వైరీ రిపోర్ట్ చేసి పంపిస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. నా పేరు వేణుగోపాల్, సబ్ డిఎఫ్ఓ పలమనేరు. ఈరోజు న్యూస్ వచ్చినటువంటి చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే మీద ఈ చెట్లన్నీ నరికి డిఈటీ స్కీమ్ కింద బిల్లులు చేసుకున్నానని చెప్పి ఒకటి కథనం ప్రచురణ అయింది న్యూస్ పేపర్లో. దాని గురించి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ జరుగుతుంది. ఏవైనా అవకతవకలు గుర్తించినట్టయితే అతని మీద ఖచ్చితంగా చర్యలకి తీసుకోమని చెప్పి నివేదిక పంపించడం జరుగుతుంది. అంతేకాకుండా గతంలో కూడా ఊర పందులను కోస్తూ ఉంటే అడవి పందులు అని చెప్పి కేసులు కట్టి 1,60,000 డిమాండ్ చేసినారని చెప్పి కూడా దాని మీద నివేదికలు వెళ్ళాయి డిపార్ట్మెంట్కి, అంటే హెడ్ ఆఫీస్కి వెళ్ళినాయి. దాని మీద చర్య తీసుకోవాల్సి ఉంది. అది కూడా తొందరలోనే చర్య తీసుకుంటారని నేను భావిస్తున్నాను. మా దృష్టికి ఇంకొకటి ఏమిటంటే, ఎఫ్ఆర్ఓ శివన్న పనిచేస్తున్న ఇక్కడికి రావడం కూడా డిటిఎఫ్ బిల్లులు కోసమే ఇక్కడికి పోస్టింగ్ వేయించుకున్నారని చెప్పి కూడా అభియోగాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ నష్టపరిహారం బిల్లులు కూడా స్వాహా చేసినట్లు మాకు సమాచారం వచ్చింది సార్. నష్టపరిహారం ఏమి స్వాహా చేసినట్టు ఏమీ అనుమానాలు అయితే ఏం లేవు. కాకపోతే మీరు అన్నట్టు ఆ వైల్డ్ లైఫ్ కేసు తర్వాత దీంట్లో చేసినట్టుంది. అతను ఆ బిల్లుల కోసం వచ్చాడనేది నేను అనుకోవట్లేదు. అది మామూలు జనరల్ ట్రాన్స్ఫర్స్లో 2023లో వచ్చాడు. 23 జూన్ 8 జనరల్గానే వచ్చాడు. జాయింట్ ఇన్స్పెక్షన్ కార్యక్రమంలో భాగంగా రైడుపల్లి 4 రోడ్ల కూడలందు మన ఫారెస్ట్ తానా అనే నిర్ణయించమైనది. అందులో పూర్వీకుల నుంచి మాకు 10 సెంట్లు తానాలో ఉన్నది. అది సర్వే నెంబర్ 86/2A ప్రకారము 10 సెంట్లు ఉన్నది. అందులో తూర్పు పడమర 120 లింకులు, ఉత్తర దక్షిణం 80 లింకులు, ఆ విస్తీర్ణంలో 10 సెంట్లు. వీటిలో ప్రాజెక్టుకు సంబంధించింది ఏముంది. ఈరోజు రెవెన్యూ తహసీల్దార్ గారు, టీటీ గారు, రేంజ్ ఆఫీసర్ అండ్ విఆర్ఓ అండ్ స్టాఫ్ అందరూ జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి హద్దులు నిర్ణయించి ఇక మీద దీంట్లో ఎలాంటి అక్రమ కట్టడాలు కూడా జరగకూడదని ఈరోజు మేము బ్యారికేడ్స్ కూడా కట్టడం జరుగుతుంది. అది కూడా చేసి ఇక మీద ఎవరైనా ఇంటర్ఫేర్ అయితే కూడా వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని పై అధికారులకు రిపోర్టు చేయబడను. ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ కాబట్టి సంరక్షించే బాధ్యత అట్లా ప్రభుత్వ అధికారులు అంటే రెవెన్యూ వాళ్ళకు ఉంది, మాకు ఉంది. మాకు రెవెన్యూ వాళ్ళు ఒకసారి మాకు కేటాయించేసినారు కాబట్టి అది మేము మా ప్రొటెక్షన్లోనే పెట్టుకోవాలా. కాబట్టి మేము ఇక మీద ఎలాంటి ఇది లేకుండా చూసుకుంటామని ఈ సందర్భంగా మీరు వాళ్ళకి తెలియజేయండి. చెప్పండి.